మనం ఈరోజు బ్రహ్మదేవర అనసూయమ్మ గారి యొక్క పూజా కార్యక్రమాన్ని జరుపుకున్నాం. వారి గురించి వ్యక్తిగతంగా నాకు తెలియకపోయినప్పటికీ వారి యొక్క భక్తి విశ్వాసాలు, గురువుపై ఉన్నటువంటి యొక్క అకుంఠితమైనటువంటి యొక్క దీక్ష ఎంతో గొప్పది, కొనియాడదగినటువంటిది. పెద్దలన్నా, పెద్దల యొక్క బోధలు వినాలన్నా వారికి ఎంతో ఆనందము. చక్కని చిరునవ్వుతో పలకరించేవారు. చివరి వరకు కూడా ఏ ధర్మాన్నైతే వారు నమ్ముకొని ఉన్నారో ఆ గురు ధర్మాన్ని పాటిస్తూనే వచ్చారు. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఆ కార్యక్రమంలో వారు దాదాపుగా తప్పనిసరిగా హాజరయ్యేవారు. ఒక గురు భక్తునికి, భక్తురాలకు ఉండాల్సినటువంటి యొక్క మంచి లక్షణం వారిలో కనపడుతూ ఉండేది. ఈరోజు వారి పూజా కార్యక్రమంలో పాల్గొనేటువంటి యొక్క అవకాశం లభించింది. చాలా సంతోషం. ఇక ఈ సందర్భంగా సమయానుకూలంగా, అంటే సమయాభావాన్ని గుర్తులో పెట్టుకొని ఏదో క్లుప్తంగా 4 మాటలు చెప్పడం జరుగుతుంది. వాస్తవంగా ఒక గురు భక్తునికి ఈ విధంగా పూజ జరపడం అనేటువంటిది ఎంతో గొప్ప విషయం. సరే, మనం అనేక విధాలుగా వారిని గురించి ఎన్నో ఈ 10 రోజుల నుంచి చేసి ఉంటారు కార్యక్రమాలు. కానీ ఈరోజు చివరిగా ఈ గురు పూజా కార్యక్రమం, ఆ బ్రహ్మదేవర అనసూయమ్మ గారి యొక్క పూజా కార్యక్రమం చేయడం ఇదెంతో విశేషం. ఎందుకంటే ఒక గురుభక్తుడు మరణించిన తర్వాత ఆ గురుభక్తునికి పూజించడం అనేటువంటిది వారి యొక్క గురు ధర్మానికి ప్రతీకగా నిలుస్తుంది. ఎందుకంటే ఒక గురుభక్తుడు అంటే జ్ఞాని వాస్తవంగా తాను శరీరమును విడిచిన తరువాత ఆ జీవుడు మరలా ఏదో లోకాలకు వెళ్తాడు, అక్కడ పుణ్యపాపాలని అనుభవిస్తాడు, మళ్ళీ తిరిగి జన్మకు వస్తాడు అనే నిర్ణయము లేదు. మనం శాస్త్రాల్ని, వేదశాస్త్రాల్ని కానీ, ఉపనిషత్తుల్ని కానీ, అలాగే బ్రహ్మసూత్రాలు కానీ, అలాగే ఏ గ్రంథాన్ని విచారించి చూసినా కూడా జ్ఞాని కర్మరహితుడు. తాను గురువును ఆశ్రయించడం వలన ఏ జ్ఞానాన్ని అయితే పొందాడో ఆ జ్ఞానం వలన తన యొక్క కర్మలన్నిటినీ కాల్చుకున్నటువంటి వాడా జీవుడు. మనకు భగవద్గీతలో కూడా యథైధాంసి సమిగ్నోగ్నిర్భస్మసాత్ కురుతేర్జున, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. అర్జున,
ఎలా అయితే నిప్పు దేనినైనా కాల్చి బూడిద చేయగలుగుతుంది, ఎలా కాల్చి బూడిద చేస్తుందో ఆ విధంగా జీవుని యొక్క కర్మలన్నీ జ్ఞానాగ్ని చేత దహించబడుతున్నాయి. కనుక జ్ఞాని కర్మరహితుడు. కర్మరహితుడు కాబట్టి జన్మరహితుడు. తాను పొందవలసినటువంటి యొక్క స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని తాను జీవించి ఉన్నప్పుడే ఆ జీవుడు పొందాడు. అంటే కర్మరహితుడయ్యాడు. కనుక తిరిగి అనుభవించడానికి, జన్మకు రావడానికి మూలము కర్మమేగాన ఆ కర్మ లేనప్పుడు ఇక ఏదో ఒక లోకానికి వెళ్ళి అనుభవించడము, మళ్ళీ తిరిగి జన్మకు రావడం అనేటువంటిది జ్ఞానికి లేదు. ఎందుకంటే జన్మ కర్మ వలననే కలుగుతుంది. కర్మ వలన జన్మ కలుగుతుంది, జన్మ వలన కర్మ కలుగుతుంది. ఇవి రెండూ కూడా ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. కర్మ అన్నప్పుడు ప్రారబ్ధం, సంచితం, ఆగామి అని 3 విధములుగా తెలుస్తుంది. జీవుడు ఒక శరీరాన్ని ధరించి జన్మకు రావడానికి సంచిత కర్మలో నుంచి అనుభవించడానికి సరిపడినటువంటి యొక్క ప్రారబ్ధ కర్మను తన వెంట తెచ్చుకుంటాడు. ఆ ప్రారబ్ధ కర్మను అనుభవించడానికి తగిన శరీరాన్ని ధరించి జన్మకు వస్తున్నాడు. పుట్టినది మొదలుకొని శరీరమును విడిచే వరకు కూడా ఆ ప్రారబ్ధ కర్మ ఎలాంటిదైతే తన వెంట తెచ్చుకున్నాడో ఆ ప్రారబ్ధ రూపమైన కర్మను ఆ విధంగా అంటే సుఖ దుఃఖ రూపంగా అనుభవించి తీరుతాడు. ప్రారబ్ధం భోగతో నస్సే, ప్రారబ్ధ కర్మ అనుభవించే తీర్చుకోవాలి కానీ ప్రారబ్ధ కర్మను అనుభవించకుండా తీర్చుకోవడానికి ఎంతవారికి కూడా సాధ్యం కాదు. అది కష్టం కానీ సుఖం కానీ ప్రారబ్ధ కర్మ ఉన్నది ఉన్నట్లుగా తాను అనుభవించవలసిందే. ప్రారబ్ధ కర్మ నుంచి తప్పించుకోవడానికి అంతటి వానికి కూడా సాధ్యం కాదు. ప్రారబ్ధ కర్మను తప్పించుకోవడానికి ఏ మంత్రములో, తంత్రములో, యంత్రములో ఏవి ప్రారబ్ధ కర్మను తప్పించజాలం. ఇది శృతి ప్రమాణం, శాస్త్ర ప్రమాణం. ప్రారబ్ధం భోగతో నస్యే, ప్రారబ్ధ కర్మ అనుభవించి తీర్చుకోవాలి. అట్టి ప్రారబ్ధ కర్మను అనుభవిస్తూ తిరిగి మరలా జీవించి ఉన్నంతకాలం కర్మను చేస్తూ ఉంటాం. అది కొంత పుణ్యరూపమైన కర్మమో, పాపరూపమైనటువంటి యొక్క కర్మమో, ఏదో ఒక రూపమైనటువంటి యొక్క కర్మను మనం చేస్తూ ఉంటాం. మరి ఈ కర్మ ఫలాన్ని ఎప్పుడు అనుభవిస్తారు? ఇప్పుడైనా, ఈ శరీరంతోనేనా అంటే కాదు. ఈ శరీరంతో అనుభవించేదంతా ఇంతకుముందు చేసుకొని వెంట తెచ్చుకున్నటువంటి కర్మం. ఒకడు ధనవంతుడైనా, ఒకడు దరిద్రుడైనా, ఒకడు పామరుడైనా, ఒకడు పండితుడైనా, ఇదంతా కూడా తన పూర్వ జన్మ కర్మకృతమే. ఇక ఈ జన్మలో చేసుకున్నటువంటి కర్మను జీవుడు వాసనారూపంగా ఈ శరీరమును విడిచి వెళ్ళేటప్పుడు తన వెంట తీసుకొని వెళ్తాడు.
అది సంచితంలో చేరిపోతుంది. మరలా ఆ సంచితంలో నుంచి కొంత కర్మను మళ్ళీ తీసుకొని జన్మకు వస్తాడు. అంటే జన్మకు మూలము కర్మమే అని ఇక్కడ తెలుస్తోంది. కర్మమ్మున పుట్టు జంతువ కర్మమ్మున వృద్ధి పొందు కర్మమున చెడును. కర్మము జనులకు దైవము, కర్మము సుఖదుఖములకు కారణమధిప. అంటే కర్మ చేతనే మనం అందరం పుట్టాం. అంటే ఆ కర్మను అనుభవించడానికే పుట్టాము. కర్మమున బుట్టు జంతువ అంటే జీవుడు, కర్మమున వృద్ధి పొందు. ఆ కర్మ ఎలాంటిదైతే ఆ రూపంగానే సుఖరూపంగానో దుఃఖరూపంగానో వృద్ధి చెందుతాడు. కర్మమున చెడును. ఆ తెచ్చుకున్నటువంటి యొక్క ప్రారంభ కర్మ ఎప్పుడు పూర్తి అవుతుందో ఆ మరుక్షణంలోనే జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అంటే ఒకని చావు, ఒకని జీవితం, సుఖదుఖాలన్నీ కూడా తాను చేసుకున్నటువంటి యొక్క కర్మ పైననే ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా చేసుకున్నటువంటి కర్మ కొంత అనుభవించగా మిగిలినటువంటి యొక్క కర్మ సంచిత రూపంగా పరిణామం చెందుతుంది. అంటే దాచుకున్న ధనంలాగా మనం కొంత ధనాన్ని సంపాదించుకుంటున్నాం, అంతలో కొంత అనుభవిస్తున్నాం, మిగిలిన ధనాన్ని దాచిపెట్టుకుంటున్నాం. అలాగే జన్మ జన్మలకు చేసుకున్నటువంటి కర్మలో నుంచి శేషించి ఉన్నటువంటి యొక్క కర్మ సంచిత కర్మ. అది అనేక కోట్ల జన్మల నుండి కూడా పేరుకొని పోయి ఉన్నటువంటి యొక్క సంచిత కర్మ. అయితే ఆ సంచితం అనేటువంటి యొక్క కర్మ ఎంతవరకైతే ఉంటుందో అంతవరకు జీవునికి చావు పుట్టుకలు తప్పవు. ఆ సంచిత కర్మ నశించడానికి శాస్త్రములయందు మహనీయులు, అవతార పురుషులు, లేక వేద శృతులు ఇవన్నీ కూడా ఏం చెప్పినాయి అని అంటే కేవలం జ్ఞానం వల్లనే సంచిత కర్మ నశిస్తుంది. జ్ఞానం చేతనే సంచిత కర్మను కాల్చివేసుకోవాలి. దానికి ఇంకొక ఉపాయం లేదు. పోనీ ఒకవేళ సంచిత కర్మ నశింపజేసుకోవడం కోసం మనం పుణ్యం చేసుకుందాము అనుకుంటే ఆ పుణ్యము కూడా సంచిత కర్మ రూపంలోనే ఉంటుంది. అంటే అనుభవించాలి. మనం చేసుకున్నటువంటి పుణ్యమైనా మనమే అనుభవించాలి, ఈ జీవుడే అనుభవించాలి. మనం చేసుకున్నటువంటి పాపమైనా ఈ జీవుడే అనుభవించాలి. అనుభవించాలంటే జన్మకు రావాలి కదా, శరీరం ఒకటి కావాలి కదా. శరీరం లేకుండా అనుభవించడానికి జీవునికి అవకాశం లేదు. కాబట్టి ఈ విధంగా కర్మమే సుఖదుఖములకు కారణం. కనుక మానవ జన్మకు వచ్చినటువంటి యొక్క ప్రతి మానవుడు కూడా తన యొక్క జన్మ రహస్యాన్ని తెలుసుకోవాలి. తాను ఎందుకు వచ్చాడు ఈ మానవ జన్మకు, ఈ జీవుడు. మరి సృష్టిలో 84 లక్షల జీవోపాధులు అంటున్నారు, అనేక జన్మలు ఉన్నాయి. ఆ జన్మలన్నీ ఎత్తకుండా మానవ జన్మకు ఎప్పుడు వచ్చాడు, ఎలా వచ్చాడు అని గనక మనం ఆలోచిస్తే కేవలం ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే సత్కర్మ పరిపాకతో బహూనాం, అనేక జన్మల యందు చేసుకున్నటువంటి యొక్క పుణ్యము పరిపక్వం అవ్వడం వల్లనే జీవుడు మానవ జన్మకు రాగలుగుతున్నాడు. అంటే మానవ జన్మ పుణ్య విశేషం వల్ల వచ్చినటువంటిది. అటువంటి యొక్క పుణ్య విశేషం వల్ల వచ్చినటువంటి మానవ జన్మను సార్థకం చేసుకోవాల్సినటువంటి యొక్క బాధ్యత జన్మకొచ్చిన ప్రతి వారిపై ఉంది. జన్మను సార్థకం చేసుకోవాలి. మానవ జన్మను
ఎందుకంటే జన్మను సార్థకం చేసుకునే అవకాశం మానవ జన్మలోనే ఉంది. కానీ మిగతా పశు పక్షి క్రిమి కీటకాది సృష్టిలో ఉన్నటువంటి యొక్క ఏ జన్మలో కూడా అవకాశం లేదు. ఏమిటా అవకాశము అని అంటే ఆ వివేక జ్ఞానం లేదు. కేవలం జీవించడానికి అంటే ఆకలి దప్పులు తీర్చుకోవడానికి, నిద్రాభోగములను అనుభవించడానికి మాత్రమే ఆ తెలివి సరిపోతుంది. కేవలం మానవ జన్మలో మానవ శరీరంలో ఉన్నటువంటి ఒక జీవునకు వాటికి మించి అధికమైనటువంటి యొక్క తెలివి ఒకటి ఉంది. దాన్ని విశేష జ్ఞానం అన్నారు. ఆ తెలివి చేత కేవలం ఆకలి దప్పులు తీర్చుకోవడమే కాదు, నిద్రాభోగములను అనుభవించడమే కాదు, తానెవరో దేవుడెవరో, తాను ఈ మానవ జన్మకు ఎలా వచ్చాడో, ఎందుకు వచ్చాడో, ఈ మానవ జన్మలో తాను సాధించుకోవలసినటువంటి యొక్క ముఖ్యమైన పని ఏముందో దానిని యోచించి తెలుసుకొని జన్మను సార్థకం చేసుకోగలిగే తెలివి ఒక్క మానవునికే ఉంది. కనుక మానవ జన్మ దుర్లభం మానుషం దేహే, మానవ జన్మ లభించడమే దుర్లభము అన్నారు శంకరాచార్యుల వారు అంటారు. అటువంటి మానవ జన్మకు వచ్చి తర్వాత కూడా ఏ మనుజుడు తన కర్తవ్యాన్ని మరిచిపోయి కేవలం బ్రతకటం అనే విషయంలోనే తన కాలాన్నంతా వెళ్ళబుచ్చుకున్నట్లయితే అతడు తిరిగి మహాప్రమాదంలో పడిపోతున్నాడు. ఇతః కో స్వస్తి మూఢాత్మ యస్తు స్వార్థే ప్రమాజ్యతి దుర్లభం మానుషం దేహే ప్రాప్య తత్రాపి పౌరుషం. దుర్లభమైనటువంటి దుష్ప్రాప్యమైనటువంటి యొక్క మానవ శరీరము ధరించి కూడా మానవ జన్మకు వచ్చి కూడా ఏ మనుజుడు తన ముక్తి కొరకు ప్రయత్నం చేయడో, ఏ మనుజుడు తన మోక్షం కొరకై ప్రయత్నం చేయడో ఆ మనుజుడు తిరిగి మహాప్రమాదంలో పడిపోతాడు. దీని గురించి వేమన గారు కూడా నరజన్మము తానెత్తియు పరమాత్మ నెరుంగలేక పాపాత్ముండై కొరగాని పనుల నర్చిన తిరిగి అధోగతికి నేగు స్థిరముగవేమా. నరజన్మము తానెత్తియు పరమాత్మ నెరుంగలేక, ఆ పరమాత్మను ఎరుగకపోవటం చేతనే అతడు పాపాత్ముడవుతున్నాడు. ఇక్కడ చెప్పినటువంటి యొక్క భావం ఏమిటంటే పాప కార్యములు చేసి పాపాత్ముడు అవ్వడమే కాదు, అసలు తాను మానవ జన్మకొచ్చి పరమాత్మ యొక్క నిజస్థితిని తెలుసుకొనక పోయినట్లయితే అతడు పాపాత్ముడే. ఒకవేళ అతడు ఎంతటి యొక్క పుణ్య సంపదను సంపాదించుకున్నవాడైనా సరే ఎందుకు పాపాత్ముడు అనవలసి వచ్చింది అని అంటే మళ్ళీ తిరిగి జన్మబంధంలోకే వస్తున్నాడు. జన్మకొచ్చాడు అని అంటే ఆధ్యాత్మిక, అతి భౌతిక, అతి దైవిక తాపత్రయాగ్ని అనుక్షణం ఆ తాపత్రయాగ్ని చేత దహింపబడుతూ ఉండవలసిందే. రోగాలు పాపాత్ములకు మాత్రమే రావడం లేదు కదా, అలాగే దరిద్రం పాపాత్ములకు మాత్రమే కాదు కదా. అతడు పుణ్యాత్ముడు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, లేక ఈ రాజ్యాన్ని పరిపాలించే చక్రవర్తి కావచ్చు, అతనికి ఆధ్యాత్మిక తాపం ఉంది, ఆది భౌతిక తాపం ఉంది, ఆది దైవిక తాపం ఉంది. ఆధ్యాత్మిక తాపం అంటే రోగబాధలు, ఆది భౌతిక తాపం అంటే బయట ఇతర జీవుల వలన తనకు వచ్చేటువంటి యొక్క బాధలు. అవి కుటుంబంలో వ్యక్తుల వల్ల కావచ్చు, దాయాదుల వల్ల కావచ్చు, ఇరుగు పొరుగు వారి వల్ల కావచ్చు, ప్రభుత్వం వల్ల కావచ్చు, లేక పాములో, తేళ్ళలో, దొంగలో, చీమలో, దోమలో వీటి వల్ల కావచ్చు. అది భౌతిక తాపం. ఆది దైవికం ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి చలి, ఎండ, వాన, కరువు, కాటకాలు, ఉపద్రవాల వలన వచ్చేటువంటి యొక్క బాధలు ఎవరికి ఉండవు? ఈ సృష్టిలో ఉన్నటువంటి యొక్క ఏ మానవునికైనా ఏ జీవికైనా ఈ బాధలు ఇందులో ఇది ఉండదు అనడానికి ఏమైనా ఉందా? పుడుతూ ఏడుస్తూనే జన్మ మొదలవుతుంది. తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత ముందు చేసే పని ఏమిటి అని అంటే ఏడుపు. ఆ ఏడుపుతో మొదలైనటువంటి యొక్క జన్మము మళ్ళీ చావులో కూడా ఏడుపుతోనే పూర్తవుతుంది.
బ్రతికినంతకాలం ఏడుపే ఉంటుంది. అటువంటి యొక్క దుఃఖములకు కారణము కేవలం కర్మమే, అంటే జన్మే. జన్మకు కారణం కర్మమే. ఈ జన్మ కర్మలు రెండు ఎప్పుడు తొలగిపోతాయి, ఎలా నశిస్తాయి అని అంటే దానికి శాస్త్రం చెప్పింది ఒక్కటే ఒక్క మాట: జ్ఞానం వినా మోక్షం ఇది వేదాంతడిండి మహా. జ్ఞానాదేవతు కైవల్యం. రామచంద్రుడు ఆంజనేయునకు బోధించినట్లుగా చెప్పబడేటువంటి యొక్క ఈ ఉపనిషత్ వాక్యము జ్ఞానాదేవతు కైవల్యం. జ్ఞానం వల్లనే ఆ కైవల్య ప్రాప్తి కలుగుతుంది. అంటే మళ్ళా తిరిగి జన్మకు రానటువంటి యొక్క ఆ మోక్ష ప్రాప్తి జీవునకు కలుగుతుంది. జ్ఞానం వినా మోక్షం. జ్ఞానం లేకుండా మోక్షం పొందడానికి అంతటి వానికి కూడా సాధ్యం కాదు. ఒకవేళ అతడు జీవించినంత కాలం కూడా అష్టాంగ యోగములు అభ్యసించిన లేక సమస్తమైనటువంటి యొక్క అష్టాంగ యోగములు అభ్యసించిన సమస్తమైనటువంటి యొక్క పుణ్యకర్మలు ఆచరించినా కూడా తన అంతటి పుణ్యాత్ముడు ఈ భూలోకంలో ఎవరూ లేరు అన్నంత పుణ్యం చేసుకున్నా కూడా తిరిగి ఆ ఫలాన్ని అనుభవించడానికి జన్మకు రావాల్సిందే. కర్మరహితం కాకపోతే జన్మరహితం కాదు. అందుకే ప్రారబ్ధం భోగతో నస్య, ప్రారబ్ధ కర్మను ఎలాగైనా అనుభవించి తీర్చుకుంటున్నాడు. ఇక నశించినటువంటి కర్మ ఏమిటి అంటే సంచిత కర్మ. ఆ సంచిత కర్మ తత్వజ్ఞానేన సంచితం. తత్వ విచారణ చేతనే సంచిత కర్మ నశిస్తుంది. తత్వజ్ఞానం లేకుండా సంచిత కర్మ నశించదు. మనకు ఎన్ని జ్ఞానాలైనా ఉండవచ్చు. చెవుల ద్వారా శబ్దాల్ని విని తెలుసుకునే జ్ఞానం, కన్నుల ద్వారా రూపాలని చూసి తెలుసుకునే జ్ఞానం, ముక్కు ద్వారా వాసన, చర్మము ద్వారా స్పర్శ, నాలుక ద్వారా రుచి, ఈ 5 విధములైనటువంటి యొక్క జ్ఞానములు మనకున్నాయి. కానీ లేని జ్ఞానం ఏమిటి అని అంటే ఈ 5 జ్ఞానాలకు మూలమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఏన రూపం రసం గంధం శబ్దాం స్పర్శాంచ మైథునాన్ ఏతేనైన విజానాతి కిమత్ర పరిశిష్యతే ఏతద్వైతత్. కఠోపనిషత్తు చెప్పినట్లుగా ఏది నీ లోపల ఉండుట వలన ఈ సమస్త విషయాల్ని నువ్వు తెలుసుకోగలుగుతున్నావో ఆ తెలుసుకునేటువంటి యొక్క తెలివిని తెలుసుకునేదాన్ని జ్ఞానం అన్నారు. అంటే దేని చేత తెలుసుకుంటున్నామో ఆ తెలుసుకునే వస్తువును తెలుసుకోవాలి. మన తెలివి చేత సమస్త లోకాల్ని తెలుసుకుంటున్నాం, సమస్త విషయాల్ని తెలుసుకుంటున్నాం. కానీ ఆ తెలుసుకోవడానికి మన లోపల మూలమైనటువంటి వస్తువు ఒకటి ఉంది, ఒక జ్ఞానం ఉంది. దానిని తెలుసుకోవాలి. దానిని తెలుసుకున్నప్పుడు తన కర్మరహితమవుతుంది. అందుకే యథైధాంస సమిజ్ఞుగర్ మీరు భగవద్గీతలో ఎప్పుడు పారాయణం చేస్తూనే ఉంటారు. అర్జునుడు, మరి అర్జునునకు శ్రీకృష్ణ పరమాత్మ బోధించినట్లుగా చెప్తున్నారు కదా. ఏమిటి? యథైధాంస సమిజ్ఞోగ్నిర్భస్మసాత్ కురుతే అర్జున. ఎలా అయితే నిప్పులో పడినటువంటి ప్రతి వస్తువు కూడా నిప్పు రూపమునే పొందుతుంది, అంటే బూడిదైపోతుంది. అలాగే జ్ఞానాగ్ని సర్వకర్మాణి, జ్ఞానం అనేటువంటి యొక్క నిప్పు సమస్తమైనటువంటి యొక్క కర్మల్ని, ఇక్కడ ప్రారంధం ఆగామి సంచితం అని మిగిలి ఏముండదు. సమస్త కర్మలు కూడా కాలి బూడిదైపోతున్నాయి అర్జున అన్నాడు. అటువంటి యొక్క జ్ఞానాగ్నిని తెలుసుకొని తన యొక్క కర్మలన్నిటినీ కాల్చి వేసుకున్నటువంటి యొక్క గురు భక్తురాలు అనసూయమ్మ గారు కనుక ఆ అమ్మగారికి ఈ రోజున మన అందరం చేరి వారి పూజ చేసుకున్నాం. ఎందుకంటే జ్ఞాన పూజ ఇప్పుడు జరిగింది. ఇవాళ ఈరోజు మందిరంలో జరిగింది ఏమిటి అంటే జ్ఞాన పూజ.
అటువంటి జ్ఞాన పూజలో పాల్గొనడం కూడా పాల్గొన్న వారికి కూడా విశేషమే, విశేష ఫలితమే. అన్నిటికంటే మించినటువంటిది జ్ఞానం. నహి జ్ఞానేన సదృశం పవిత్రం హ్య విద్యతే తస్వయం యోగ సంసిద్ధో కాలేన ఆత్మని విందతి. అర్జున, జ్ఞానంతో సమానమైనటువంటిది ఈ లోకంలో ఏదీ లేదయ్యా అన్నాడు. అంటే మనం చేసేటువంటి జపమో, తపమో, యజ్ఞమో, యాగమో, క్రతువో, వ్రతమో, దానమో, ధర్మమో, ఇంకా ఇత్యాదిగా ఉన్నటువంటి యొక్క ఎన్ని పుణ్యకర్మలు చేసినా ఆ పుణ్యకర్మలు ఒక్కటి కూడా జ్ఞానంతో సమానం కాదు అని భగవద్గీత ఒక్కడి నుంచి చెప్తోంది. అంటే జ్ఞానమునకు ఏ సముచిత స్థానం అక్కడ ఇవ్వడం జరిగింది. జ్ఞానం ఎంత గొప్పది. అందుకే దాన్ని అగ్నితో పోల్చారు, నిప్పుతో పోల్చారు. అటువంటి యొక్క జ్ఞానాగ్ని చేత జన్మకు కారణమైనటువంటి యొక్క ఏ సూక్ష్మ శరీరం అయితే ఉందో ఆ సూక్ష్మ శరీరాన్ని దహనం చేసుకున్నటువంటి వారు వాళ్ళే జ్ఞానులు. గురుభక్తులన్నా, గురు శిష్యులన్నా, జ్ఞానులన్నా ఒకటే అర్థం. అంటే జ్ఞానాగ్ని చేత కర్మలను కాల్చి బూడిద చేసుకున్నటువంటి వారు అని అర్థం. ఈ శరీరాన్ని కాల్చటం కాదు. ఈ శరీరం ఏదో ఒక రోజు దహనమో ఖననమో అయిపోతుంది. పంచభూతాలతో ఏర్పడినటువంటి శరీరం, ఈ పంచభూతాల అంశములు మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోతాయి. అమ్మా, సమయం ఎక్కువ లేదు కదా, నాకు ఇచ్చిన సమయం అర్ధగంట, నా అర్ధగంట పూర్తి అయింది. అది సరే, వేరేదే లేండి. కానీ సమయం కూడా మళ్ళా కృష్ణయ్య గారు మాట్లాడాలి, ఇంకా మాట్లాడే వాళ్ళు ఉంటారు. సందర్భానుసారంగా అమ్మగారిని గురించి 2 మాటలు చెప్పుకోవాలి. వారి యొక్క భక్తి, వారి యొక్క స్థితి, వారి యొక్క జ్ఞానము, వారు పొందినటువంటి యొక్క ప్రయోజనము అనేటువంటి విషయాలని గురించే మాట్లాడుకుందామని ఈరోజు నేను మాట్లాడాను. అయితే ఇది పుట్టిన ప్రతి వారికి అవసరమే. అంటే మానవ జన్మకు వచ్చినటువంటి యొక్క ప్రతి మానవునికి ఇక్కడ స్త్రీలని, పురుషులని, బ్రాహ్మణులని, పండితులని, పామరులని, చండాలులని ఇట్లా ఇత్యాదిగా భేదభావము లేకుండా జన్మకొచ్చిన ప్రతివారు వారి యొక్క కర్మబంధం నుండి తప్పించుకోవాల్సిన చక్కని అవకాశము భగవంతుడు ఒక వరంగా ఈ జీవునకు ప్రసాదించాడు. దీన్ని శంకరాచార్యుల వారు అంటారు, దుర్లభం త్రయమేవై తద్దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ. ఈ 3 భగవంతుడు ఆ జీవునకు ప్రసాదించిన వరములు. అందులో మొదటి వరం ఏమిటి అని అంటే మానవ జన్మకు రావడం. మానవ జన్మకు వచ్చినటువంటి మనము మనకంటే ఇంకో గొప్ప జన్మ ఇంకొకటి ఉందని భావిస్తున్నాము, కానీ కాదు. ఆ సమస్త జీవుల కంటే గొప్పది ఏమిటి అంటే మానవ జన్మే. అది గొప్పది ఎప్పుడవుతుంది అంటే జ్ఞానం తెలుసుకున్నప్పుడే గొప్పదవుతుంది. ఒకవేళ జ్ఞానం తెలుసుకోకపోయినట్లయితే అప్పుడు కూడా గొప్పదవుతుందా? విశేష జ్ఞానం నహీనా పశువి సమాన. విశేష జ్ఞానం పొందకపోయినట్లయితే ఆ మానవ జన్మ కూడా పశు జన్మతో సమానమే. ఎందుకన్నారు అని అంటే అది ఆకలి దప్పులు తీర్చుకుంటుంది, అది నిద్రాభోగమును అనుభవిస్తుంది, అది సంతానాన్ని ఉత్పత్తి చేసుకుంటుంది, అది ఒకనాడు పుడుతుంది, ఒకనాడు నశించిపోతుంది. దానికి సుఖ దుఃఖాలు ఉన్నాయి, దానికి ఆధ్యాత్మిక, అతి భౌతిక, అతి దైవిక తాపత్రయములు ఉన్నాయి. వీటన్నిటినీ పశుపక్షాదులు ఎలా అనుభవిస్తున్నాయో మనం కూడా అలాగే అనుభవిస్తున్నాం. పశువులు గడ్డి తిని ఆకలి తీర్చుకొని వాటి యొక్క విషయ భోగాలు ఎట్లా ఉన్నావో అట్లానే ఆ గడ్డిలో నుంచి వచ్చిన గింజలు తిని మనం కూడా అలాంటి విషయ సుఖాలు అనుభవిస్తున్నాం, అంతే తేడా. కనుక ఇక్కడ ఏమన్నారు అని అంటే ఆ విశేష జ్ఞానము లేకపోయినట్లయితే మానవ జన్మకు వచ్చిన వ్యర్థమే.
అని ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి మనందరి యొక్క జన్మల్ని సార్థకం చేసుకోవాలి. వారు నడిచినటువంటి యొక్క భక్తి విషయంలో మార్గంలో, ఆ గురు మార్గంలో, జ్ఞాన మార్గంలో మనమందరం కూడా చివరి క్షణం వరకు, ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పటి వరకు, దీనికి లిమిట్ లేదు. ఇదిగో 12 సంవత్సరాలు అయితే చాలు, 15 సంవత్సరాలు అయితే చాలు, అలా ఏం లేదు. ఏషా బ్రహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యమంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి అంటాడు శ్రీకృష్ణ భగవానుడు స్థితప్రజ్ఞ లక్షణంలో 2వ అధ్యాయంలో 72వ శ్లోకం చిట్ట చివరగా స్థితప్రజ్ఞ లక్షణాల గురించి చెప్పుకుంటూ వచ్చి, అయ్యా ఇప్పుడు దాకా నేను ఏ స్థితప్రజ్ఞ లక్షణాన్ని చెప్పానో ఆ లక్షణంలో అర్జున స్థిత్వాస్యమంతకాలేపి అంత్యకాలం వరకు కూడా, అంటే నువ్వు చచ్చే వరకు కూడా అదే స్థితిలో ఉండాలి. ఉపనిషత్తు కూడా ఏం చెప్తుంది అని అంటే, నహి ప్రమాణ జంతువునాముత్తరక్షణ జీవితం చరమశ్వాస వేళాయం యత్కృతం తత్సదా కురు. అయ్యా ఏ జీవికి కూడా నేను పై క్షణంలో బ్రతికి ఉంటాను అనడానికి అవకాశం లేదు. ఇప్పుడున్నాం అంతే, మరుక్షణంలో ఉంటామో ఊడుతామో కూడా మనకు తెలియదు. అందువల్ల నీవు ఏ పని కోసమైతే ఈ మానవ శరీరం కావాలని, మానవ జన్మ కావాలని అనేక జన్మల యందు చేసుకున్నటువంటి యొక్క పుణ్యాన్ని ఫణంగా పెట్టి భగవంతుడిని ఆ జన్మల్లో వేడుకొని మానవ జన్మకు వచ్చావో, ఆ వచ్చిన కర్తవ్యాన్ని చరమ శ్వాస వేళాయాం చివరి శ్వాస వరకు, లోపలికి వెళ్ళిన శ్వాస తిరిగి బయటికి వస్తుందో లేదో తెలియదు, బయటికి వచ్చిన శ్వాస తిరిగి లోపలికి వెళ్తుందో లేదో ఎవరికీ తెలియదు. కనుక చివరి క్షణం వరకు కూడా నీ కర్తవ్యాన్ని, జన్మకు వచ్చినటువంటి యొక్క కర్తవ్యాన్ని తెలుసుకొని పాలించాలి. కర్మ వలన అనేక వాసనలు కలుగుతూనే ఉన్నాయి, అనేక సుఖదుఖాలు కలుగుతూనే ఉన్నాయి, అనుభవిస్తున్నాం. వీటన్నిటినీ ప్రారబ్ధ రూపమైన కర్మ రూపాలని భావించి వీటిని అనుభవించడం కోసం కాదు నేను వచ్చింది, కర్మబంధంలో చిక్కుకోవడం కోసం కాదు నేను వచ్చింది, కర్మ నుంచి విడుదల పొందటానికి. మోక్షం అంటే కర్మ నుంచి విడుదల పొందటం, అంతేకాని మోక్షం అనేటువంటిది స్వర్గంలాగా నరకంలాగా వేరొక లోకం కాదు. ఆ లోకంలోకి వెళ్ళి సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించడం కాదు. ఈ శరీరమును విడిచిన తర్వాత జీవుడు ఆ పరమాత్మలో చేరిపోవడాన్నే మోక్షం అన్నారు. దాన్నే జీవన్ముక్తి అన్నారు. ఆ మోక్షం అనేటువంటిది తాను జీవించి ఉన్నప్పుడే పొందాలి. ఎలా అయితే వేయించిన ఇత్తనము విత్తన రూపంలో కనపడినా మొలకెత్తడానికి కారణమైన అంకురము నశించింది కాబట్టి ఆ వేయించబడిన విత్తనం తిరిగి మొలకెత్తదు. అలాగే జ్ఞానాగ్ని చేత తన కర్మల్ని కాల్చి వేసుకున్నటువంటి యొక్క జ్ఞాని తన జన్మకు కారణమైన కర్మ నశించింది కాబట్టి అతడు తిరిగి జన్మకు రాడు. ఒకవేళ అతడు ఎలా మరణించినా, తెలివి ఉండి మరణించినా, తెలివి లేక మరణించినా, బ్రాహ్మణ అగ్రహారమందు మరణించినా, చండాలుని గృహమందు మరణించినా, తన శరీరము ఏ క్రూర మృగములకు ఆహారమైనా, లేక నీళ్లలో పడిపోతే ఏ చేపలకు పాములకు ఆహారమైనా, తన ముక్తికి, జ్ఞాని ముక్తికి ఎలాంటి యొక్క నష్టము వాటిల్లరు. ఎందుకంటే తాను పొందవలసినటువంటి స్థితి తాను జీవించి ఉన్నప్పుడే గురు సన్నిధానంలో పొందాడు కాబట్టి, తాను జీవించి ఉన్నప్పుడే తన కర్మలన్నీ కాల్చివేసుకున్నాడు కాబట్టి జ్ఞాని జన్మరహితుడే కానీ కర్మబంధంలో ఉన్నటువంటి వాడు కాదు. కాబట్టి ఆ విధంగా అటువంటి యొక్క స్థితిని మనమందరం కూడా
సంపాదించుకోవడమే కాదు, ఆ భావంలో ఆ పూర్ణ స్థితిలో చివరి క్షణం వరకు కూడా ఉండాలని ఆ గురుమూర్తిని ప్రార్థిస్తూ నా యొక్క ఈ అవకాశం, ఈ ఉపన్యాసాన్ని ముగించుకుంటున్నాను. జై సద్గురు మహారాజ్. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.